మే 2వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి అమరావతి రాజధాని పర్యటనకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు అనేటువంటివి ఓ కొలికొచ్చాయని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అమరావతి ప్రాంత ప్రజానికి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఆయన పర్యటనకు సంబంధించి అన్ని వర్గాల ఉద్యోగస్తులు అదేవిధంగా ప్రజానికి మాత్రం సర్వత్రా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటనకు సంబంధించి ఈరోజు సాయంత్రం ట్రయల్ రన్ కూడా నిర్వహించనున్నారు. ఒకవైపు రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే వాహనాలు రాకపోకలు సందడి, మరోవైపు వెలగపూడి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసుల సందడి మొదలైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు, దాదాపు 6,500 మంది పోలీస్ సిబ్బంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పర్యటనకు సంబంధించి ఏర్పాటు చేశారు. అన్ని హంగుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా పరంగా కావచ్చు, భద్రతా పరంగా కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. రాజధాని నగర ప్రజలు దాదాపు 43,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నది. ఇక ఆయన పర్యటనకు సంబంధించి ఉభయ కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి దాదాపు 5 లక్షల మంది ప్రజానీకం వస్తారని ప్రభుత్వం ఇప్పటికే అంచనాకు వచ్చింది. ఆయన పర్యటనకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇక రహదారుల పరంగా అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలు కావచ్చు, విఐపీలు కావచ్చు, మొత్తం 8 మార్గాల ద్వారా సభావేదిక చేరుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అటు కృష్ణా నుంచి కావచ్చు, అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి కావచ్చు, మొత్తం 8 మార్గాల ద్వారా సభావేదిక వద్దకు చేరుకోవచ్చు. ఈ మార్గాల్లో ఎంతో కీలకమైనటువంటి N9, 10, 11 అదేవిధంగా E5, 6, 7, 8తో పాటు 11, 13, 15 ఇట్లా ఈ మార్గాల ద్వారా అటు ప్రజానీకం కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా సభావేదిక వద్దకు చేరుకోవచ్చని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక గుంటూరు వైపు నుంచి కానీ అదేవిధంగా కృష్ణా జిల్లా వైపు నుంచి కానీ చెన్నై, కలకత్తా జాతీయ రహదారి వైపు నుంచి వచ్చేటువంటి ప్రజలకు విజయవాడ పడమర బైపాస్ రోడ్ ద్వారా సభావేదిక చేరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 కీలకమైన రహదారులను అభివృద్ధి చేసింది. వాటిలో E11 అదేవిధంగా E15 ఈ రోడ్డు మార్గాల ద్వారా కూడా ప్రజలు, వాహనాలు డైరెక్ట్గా సభావేదికకు చేరడానికి అవకాశాలు ఉన్నాయని పోలీసు అధికారులు చెప్తూ ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కావచ్చు, ప్రజానీకం కావచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా విశాలమైనటువంటి పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీసు సిబ్బంది ఈరోజు ఉదయం నుంచే వారికి కేటాయించినటువంటి పాయింట్ల వద్దకు చేరుకున్నారు, పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు.